హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఏం మాట్లాడుతుందట? నోరు మాట్లాడుతుంది. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడేసి ఏమనుకోద్దే సరదాగా అన్నాను అంటారు. సరదాగా అనలా, అవి హృదయంలో ఉన్నాయి కాబట్టే అన్నారు. కొన్ని మాటలు అనేసి సారీ నేను కోపంలో అన్నాను, మర్చిపో వాటిని, కోపంలో అన్నాను వదిలే వాటిని అంటారు. నువ్వు కోపంలో అనలేదమ్మా, నీ హృదయంలో ఉన్నాయి కాబట్టి అన్నావు. ఆ సందర్భంలో అవి బయటకు వచ్చాయి అంతే. కొంతమంది పురుషులు ఉంటారు, స్త్రీలతో మిస్బిహేవ్ చేస్తారు, అనకూడని మాట ఏదో అంటారు. కాసేపు సారీ నేను సరదాగా నన్ను తీసుకోకండి, నువ్వు సరదాగా అనలా, నువ్వు కావాలన్నావు. ఎప్పటి నుంచో ఆమె మీద ఆ ఉద్దేశం ఉంది, సందర్భం కోసం కనిపెట్టావు, సందర్భం వచ్చింది అనేసావు. మళ్ళీ సర్దుకోక, ఇంకా కవర్ చేయక, ఇంకా సరదాగా అన్నానండి, మీరేంటే నాకు మంచి అభిప్రాయమేనండి, ఎందుకో ఆ క్షణంలో ఆ మాట వచ్చేసిందండి. ఆ మాట అన్నావంటే నీ హృదయంలో ఉంది ఎప్పటి నుంచో ఆమె మీద ఆ కోరిక. లేదా కొంతమంది స్త్రీలు ఉంటారు, కొంతమందికి కొన్ని రకాల మెసేజ్లు పెట్టడం, లేకపోతే కొన్ని విషయాలు చూసినప్పుడు ఏదో మాట అనేసి సారీ అండి సరదాగా అన్నాను, ఏమనుకోకండి, దయచేసి పట్టించుకోకండి. నువ్వు సరదాగా అనలేదమ్మా, అది నీ హృదయంలో ఉంది కాబట్టి ఆ క్షణం బయటకు వచ్చింది. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. అందును బట్టి నీ హృదయంలో ఎవరి మీదైనా చెడు అభిప్రాయం కానీ, కామాతృత కానీ, లేదా లోక సంబంధమైన ఆలోచనలు కానీ, వ్యర్థమైన ఉద్దేశాలు కనుక ఉంటే ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటాయి. అవి నువ్వు సరదాగానో కోపంతోనో అనుకోకుండానో వచ్చేసినవి కాదవి. ఎవరు అనుకోకుండా ఏమీ మాట్లాడరో, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే మాట్లాడతారు. అందును బట్టి నీ హృదయం దేనితో నింపుకుంటున్నావు, ఏ మాటలతో నింపుకుంటున్నావు, ఏ అభిప్రాయాలతో నింపుకుంటున్నావు, ఎదుటి వాని పట్ల ఎలాంటి ఉద్దేశంతో ఉంటున్నావో చాలా క్లారిటీగా ఉండాలి నువ్వు, చాలా క్లియర్గా ఉండాలి నువ్వు. అక్కడ నీ పవిత్రతను కాపాడుకున్నప్పుడు పరిస్థితులు ఏమైనా సరే మంచి మాటలే వస్తాయి తప్ప అలాంటి మాటలు వచ్చేసిన తర్వాత నువ్వు మాటలు కవర్ చేసుకోవాల్సిన అవసరం రాదు. అదే బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే మాటలు హృదయం యొక్క యథార్థతను ఏం చేస్తాయంట? తెలుపుతాయని అన్నాడు బైబిల్లో. ఆ రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే ఆ మాట అక్కడ రాయబడింది. మాటలు ఒక మనిషి యొక్క హృదయ యథార్థతను ఏం చేస్తూ ఉంటాయి? తెలియజేస్తుంటాయి. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. చెప్పండి, ఈ మాట చాలా స్పష్టంగా మనం చదువుతున్నాం. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి. అది అంటే నీ హృదయం ఎలా ఉందో నీ మాటలు కూడా అలాగే ఉంటాయి. నీ మాటలు కూడా అలాగే ఉంటాయి. హృదయ యథార్థతను మాటలు తెలుపుతాయి కాబట్టి ఆ మాటలు కంట్రోల్లో ఉండాలి. ఇష్టానుసారం మాట్లాడేసి సారీ అండి, ఇష్టానుసారం తిట్టేసి సారీ అండి అంటే బహుశా ఆ మాటలు వారిని గాయపరిచిన గాయాలు జీవితాంతం ఉంటాయేమో. అందును బట్టి ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి.